హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఈరోజు మనం ఉన్నాం బాచుపల్లిలో పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక గణేష్ మండపానికి అయితే వచ్చేసాం. మనకి హైదరాబాద్ అనగానే గణేష్ పండుగ అనగానే ఫస్ట్ అందరికీ ఖైరతాబాద్ గుర్తొస్తుంటుంది, అది వాస్తవమే. కానీ హైదరాబాద్లో ఇంకా చాలా యునిక్గా విగ్రహాలని పెట్టేటువంటి స్పాట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి ఒక రకమైన స్పాట్కి ఈరోజు మనం వచ్చేసాం. అన్ని విగ్రహాలని చూసేద్దాం మా ఆర్వీఆర్ ఛానల్ త్రూ. సో అందులో భాగంగానే ఈరోజు మనం బాచుపల్లి పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక గణేష్ మండపానికి అయితే వచ్చాం. సో ఈ గణేష్ మండపంలో గణేషుని చూస్తున్నారు కదా, ఎంత యునిక్గా ఉంది డిజైన్ కూడా. సో ఏ దేవుణ్ణి మిస్ అవ్వకుండా గణేశుడి తండ్రి అయినటువంటి శివుణ్ణి కూడా పక్కన పెట్టారు. అలాగే మన కుమారస్వామిని పెట్టారు. లైక్ మనకి చూసారు కదా, మన అయ్యప్ప స్వామి కూడా పైన ఉన్నారు కిరీటం పైన. అలాగే మనకి ఇక్కడ జనరల్గా చూస్తూ ఉంటాం, గణేశుడు అంటేనే మనకి గణేష్ వాహనం ఎలక గుర్తొస్తుంటుంది అందరికీ. కానీ ఇక్కడ ఇంకొంచెం యూనిక్గా కామన్గా ఎలక పెట్టకుండా, ర్యాట్ పెట్టకుండా ఇక్కడ మనం చూస్తుంటే ఆవును పెట్టారు. చూసారా, ఇక్కడ ఒక తెల్ల గోవుని గణేశుడి పక్కన కూర్చున్నటువంటి పోస్టర్లో గణేశుడు ఉన్నారు మనకి. ఆ గణేశుడి పక్కన మనకి ఆవును పెట్టారు. సో గణేశుడు ఆయన తండ్రి అయినటువంటి శివుణ్ణి కౌగిలించుకొని కూర్చున్నటువంటి సింబల్ని, ఎలా అయితే గణేశుడు శివుడి ఒళ్ళో కూర్చుని ఉంటారో అదే విధంగా ఇక్కడ శివుణ్ణి కౌగిలించుకొని కూర్చున్నటువంటి పొజిషన్లో గణేశుడిని పెట్టారన్నమాట. ఈ విగ్రహం డిజైన్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అలానే అటుపక్క మనకి లెఫ్ట్ సైడ్ ఎలా అయితే శివుడు కనిపిస్తున్నారో, శివలింగం కనిపిస్తుందో, రైట్ సైడ్ కూడా మనకి శివుడు కనిపిస్తున్నారు సాక్షాత్తు. అలాగే ఇంకా చూసుకుంటే గణేశుడు వెనక అలా మనకి సర్పాలు కనబడుతున్నాయి. 5 సర్పాలు ఇట్లా పడగ విప్పి ఉన్నటువంటి పొజిషన్లో గణేశుడు ఆ సర్పాల కింద కూర్చొని సేద తీరుతున్నటువంటి పొజిషన్లో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది విగ్రహం, చాలా యునిక్గా ఉంది. అండ్ ఆ డిజైన్ ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాడు గణేశుడు. देख रहा मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। సో మరి ఇంత మండపాలు ఇంత గ్రాండ్గా తయారు చేయడానికి కావచ్చు, ఇలాంటి యునిక్ ఐడియాస్ తీసుకుని వచ్చి ఇలా గణేషుని ఇక్కడ పెట్టడానికి కావచ్చు, కొంతమంది వెనకాల కష్టపడుతూ ఉంటారు కదా, లైక్ ఆర్గనైజర్స్ ఇవందరూ కూడా. ఒకసారి ఈ మండపానికి సంబంధించి ఈ లొకేషన్లో ఈ గణేషుని పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ ఆర్గనైజర్స్తో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు, ఏంటి అనే ప్రతి డీటెయిల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మండపానికి సంబంధించి ఇక్కడ కష్టపడి ఈ మండపాన్ని ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కొంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మనతో మాట్లాడడానికి. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మండపం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అందరికీ. సో చాలామంది ఉన్నారు, అందరితో మాట్లాడాలన్న కష్టం కాబట్టి మీ అందరి తరపున ఒక్కరు స్టాండ్ తీసుకొని ముందరికి వచ్చి గణేశుడి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరితోటన ఎవరు మాట్లాడతారు సార్? మీరా? ఓకే, మీ నేమ్ చెప్పండి సార్. నా పేరు కొలన్ జీవన్ రెడ్డి. సో ఎలా అనిపిస్తుంది, మండపాన్ని పెట్టారు, ఇంత మంచి విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ ప్లేస్ చేశారు, కొత్తగా ఉంది డిజైన్ ఇదంతా కూడా, వచ్చిన జనాలు ఏమంటున్నారు, మీకు ఎలా అనిపించింది? బాగుందని చెప్తున్నారు. మాకు గిట్ట సంతోషంగా ఉంది. మా ఒక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేమందరం కలిసి సంతోషంగా ఒక 100 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు, మా పెద్ద గ్రామస్తులు అందరూ సమక్షంలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తీసుకొచ్చేసారు విగ్రహాన్ని, లేకపోతే ఇక్కడే తయారు చేయించారా ఏంటి? ధూల్పేట ప్రతి సంవత్సరం ధూల్పేట నుంచి తేవడం జరుగుతుంది, అక్కడ నుంచే తీసుకొని రావడం.
ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా మండపం కట్టి కానీ లేకపోతే ఇలా ఇంత విఘ్నేశ్వరుని పెట్టి మీరు కూడా ఏమైనా సైజు బట్టి పెడుతున్నారా ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నాం, గత 26 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క ప్లేస్ నుంచి గల్లీల నుంచి పెట్టుకోవడం, ఇక్కడ సుమారు ఒక 15 సంవత్సరాల నుంచి 15 ఇయర్స్ నుంచి గ్రామస్తుల స్థలం ఇది, మా ప్రైవేట్ స్థలం గిట్ ఉన్నది ఇందులో, అయితే ఈ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ డిజైన్ మీకు ఎవరికి వచ్చింది ఐడియా? అంటే జనరల్గా మనం వినాయకుడు అంటే ఎలకనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మీరు ఆవును ఉన్నటువంటి డిజైన్ తీసుకుని వచ్చారు. అంటే ఎలా అనిపించింది, ఇది నచ్చింది అంటే ఎలా తీసుకుని వచ్చారు దీన్ని? ఆవు ఉండొచ్చు, ఎలక బదులు కొత్తగా ఉంది, ఇది కొంచెం కాన్సెప్ట్ ఎలా అనిపించింది? మేము అక్కడ వెళ్ళి వివిధ విగ్రహాలు చూస్తాము. అక్కడ చూసినాక మా పిల్లలు ఏదైతే బాగుందని ఎక్కువ మెజారిటీ పీపుల్ చెప్తారో అది మేము ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటాము. ప్రత్యేకంగా ఇక్కడ లింగం అని కాదు, ఏదని కానీ భగవంతుని మీద ఏదైతే కింద దాన్ని ఏర్పాటు చేసి ఉంటుందో అక్కడ అట్రాక్టివ్గా ఉందో అది తీసుకొని వస్తాం. సో ఎలా అనిపిస్తుంది భక్తులు అంటే ఎలా ఉంటుంది ఈవినింగ్ టైంలో? ఇప్పుడు మేము వచ్చినప్పుడు పెద్ద ఎక్కువగా రాలేదు కదా, మేము వచ్చిన టైం రాంగ్ అయి ఉండొచ్చు మేబీ. సో భక్తులు చాలామంది వస్తారని మీరు కూడా అన్నారు ఇందాక, 5 దాటాక 6 దాటాక అని. ఎలా అనిపిస్తుంది అంతమంది జనాలు వస్తారు చూస్తారు వినాయకుడిని, ఏమంటూ ఉంటారు అందరూ? అంటే ఇక్కడ రోజు సాయంత్రం 5 గంటల నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు సుమారు 200-300 మంది పబ్లిక్ వస్తారు. పిల్లలు ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది, వాళ్ళు చూసి ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం. బాగుంది విగ్రహం అని, గత 18 ఫీట్లు హైట్తోని బాగా డిజైన్గా ఏర్పాటు చేసినారు, బాగుందని అందరు చెప్పడం జరుగుతుంది. మనం ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకుంటే అలానే ఖైరతాబాద్లో కూడా మనకి సర్పాలతో వినాయకుడు నుంచినటువంటి పొజిషన్లో మనం చూస్తున్నాం కదా. సో అదే కాన్సెప్ట్లో ఏమన్నా ఈ సర్పాలు వినాయకుని మీరు కూడా ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఇది మీకు వచ్చిన థాట్? ఇది మాకు వచ్చిన థాటు. ఇంకా రాంగ భవిష్యత్తులో మా పెద్దలు అందరూ సహకరించి ఇంకా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుని రూపంలో గిట్ట చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అందరికీ ఖైరతాబాద్ వినాయకుడే ఇన్స్పిరేషన్. సో ఫేమస్ కదా ఖైరతాబాద్ వినాయకుడు. మీరు దర్శించుకున్నారా? మా కమిటీ వాళ్ళు ఎవరి ఇల్లు బట్టి వెళ్తాం. అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి ఎలా అయితే పెట్టుకున్నారో మీరు కూడా అందరూ కలిసి అలాగే వెళ్ళాలి ఖైరతాబాద్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీ వినాయకుడు కూడా చాలా బాగున్నారు. ప్రతి ఇయర్ ఇంకా మీరు కూడా పెంచుకుంటూ వెళ్ళి వినాయకుడిని ఇంకొంచెం పెద్దగా పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ నుంచి. సో మీ టైంని, మీ అందరి టైంని మా కోసం కేటాయించి మాకు పర్మిషన్ ఇచ్చి మీ వినాయకుడిని దర్శించుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఆర్వీఆర్ ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.